ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఐబొమ్మ రవి గురించి ఒక రకమైనటువంటి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. చెప్పాలంటే అతను ఒక రాబిన్ హుడ్ అని, పెద్దవాళ్ళను కొట్టి పేదవాళ్ళకు పెడతాడని, తన మీద ఒక హీరోయిజం ఎలివేషన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. ఎందుకంటే సినిమా అనేది అందని ద్రాక్షగానే కనిపించేది. ఒక సినిమాకి వెళ్ళాలంటే కుటుంబంతో సహా వెళ్ళి సినిమాని చూసి తను పడినటువంటి కష్టాన్ని మర్చిపోవడం కోసం సినిమాకి వెళ్ళాలనేటువంటి చిన్నవాడికి పెద్దవాడికి కూడా ఒక భయం పట్టుకుంది. అంత ఖర్చు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి స్తోమత చాలా మందికి లేకపోవటం, ఇలా ఓటీటీలకి సగం మంది, లేదంటే ఇలా పైరసీకి ఐబొమ్మ లాంటి వెబ్సైట్లకి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు చాలా మంది క్రియేట్ చేశారు అనుకోవాలి. దాన్ని ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి రోజే వెబ్సైట్లో అందించేసినటువంటి వ్యక్తి రాబిన్ హుడ్గా కీర్తిస్తూ చాలా మంది అతనికి సపోర్టుగా, కొంతమంది అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా పెట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకొంతమంది అయితే కార్ల వెనకాల, ఆటోల వెనకాల, కొంతమంది సోషల్ మీడియాలో అతన్ని హీరోగా ఎలివేట్ చేస్తూ ఆటోల వెనకాల అయితే ఐబొమ్మ రవిని రాబిన్ హుడ్ అనేటువంటి పేరుతో అతని ఫోటోలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదే సరే, ఇంతకీ అరెస్ట్ చేశారు కదా, ఏం చేస్తారు అని చెప్పి అనుకుంటే 3 నెలలు అవుతుంది. బయటికి రిలీజ్ అవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అతనికి బెయిల్ మంజూరైనట్టుగా కూడా తెలుస్తుంది. మరి వచ్చి ఏం చేస్తాడు ఐబొమ్మ రవి అంటే కొంత కష్టమే. అది కూడా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక్కసారి మీకు కొన్ని వివరాలు చెప్తాను. ఐబొమ్మ రవి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాడు, కోర్టు ఇచ్చినటువంటి ఆంక్షలు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కావాలి, విదేశాలకు పారిపోకుండా ఉండటం కోసం పాస్పోర్ట్ను కోర్టులో సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఇంటర్నెట్ వాడటానికి వీలు లేదు, ఒకవేళ ఇంటర్నెట్ వాడాలి అంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే, కోర్టు ఆంక్షలను విధించి ఇలాగే అతన్ని నగరం దాటి బయటకు వెళ్లకుండా ఇచ్చినటువంటి ఆంక్షలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. కంప్లీట్ గా తను ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడున్నా సరే ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల దగ్గరికి వచ్చి హాజరవ్వాలి. ఇంటర్నెట్ అంటే సామాన్యంగా ప్రతి ఫోన్లోనూ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి దాన్ని ఆఫ్ చేసి ప్రతిసారి ఆన్ చేయడం అనేది ఫోన్లోనే ఉంటుంది, జస్ట్ ఇలా నొక్కితే అర్థం అయిపోద్ది. మరి అలాంటి దాన్ని ప్రతిదానికి పోలీసులకి పర్మిషన్ తీసుకోవాలి అంటే కొంచెం కష్టమే. మరి ఫోన్ తన చేతిలో ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడ యాక్టివేట్ చేసేస్తాడో, ఐబొమ్మని ఎక్కడ మళ్ళీ పెట్టేస్తాడో అనేటువంటి ఇది ఉందా, లేదంటే తనకి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ ఎవరన్నా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా, తనకి ఏమన్నా సమాచారం ఇచ్చి మళ్ళీ కొత్తగా ఏమన్నా క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి భయం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో డెఫినెట్గా తను బయటకు వస్తే పోలీసులు తన చుట్టూ ఉండి మరి తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఫోన్ని వాడుతున్నాడా, ఇంటర్నెట్ని వాడుతున్నాడా లేదా అనేది కూడా కొంత చూడడం అనేది సాహసం అనే చెప్పాలి. అంతేకాదు ఈ 3 నెలల పాటు తను ఏం చేశారు, ఏ రకంగా తన దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనేది కూడా పోలీసులు ఇప్పటి వరకు బయటకైతే ఏం చెప్పలేదు. కానీ కొంతవరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కంప్లీట్గా తనను లోపలికి వేసిన తర్వాత తన వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఎవరు, తనకు వచ్చినటువంటి డబ్బులు అక్రమంగా సంపాదించి బెట్టింగ్ యాప్ల ద్వారా, ఇంకోటి యాప్ల ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏ రకంగా వచ్చాయి, ఎవరు దానికి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బుల్ని ఎక్కడెక్కడ దాచాడు, ఏమేం చేశాడు, వీటన్నిటి గురించి, అలాగే ఈ పైరసీ వెనకాల, ముఠా వెనకాల ఇంకా తినే కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకా చాలా క్వశ్చన్స్ అన్ని కూడా రేజ్ చేసినట్టు తెలుస్తుంది. మిగతా వెబ్సైట్లు కూడా కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి రవి దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, వీటిని అడగటం కోసం చాలా 3 నెలల పాటు ప్రయత్నించారట. కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారట. దాని మీద కొంత రీసెర్చ్ చేయడం, ఈలోపు రవి బెయిల్కి అప్లై చేసుకోవటం, కోర్టు కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే ఇవ్వటం కూడా జరుగుతుంది. సో అతను బయటకు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటికే భార్యతో కొంచెం దూరంగా ఉంటున్నారని ఇంకోటని వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు అతను ఏం చేయబోతున్నాడు, తనకుండేటువంటి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ని దేనికి ఉపయోగించబోతున్నాడు, ఇలా పైరసీ కాకుండా దేనికి తన మీద తను ఫోకస్ చేయబోతున్నాడు. ఇప్పటికే కొంతమంది కొన్ని రకాల కథనాలు అయితే వడ్డించినటువంటి పరిస్థితి. తన పోలీస్ డిపార్ట్మెంట్లోనే పెట్టుకుని ఒక ఇలాంటి హ్యాకర్గా చేసేటువంటి కార్యక్రమాలని కొంచెం మంచిగా ఉపయోగించుకోవాలనేటువంటి థాట్లో పోలీసులు కానీ ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పి అనుకున్నారు. బట్ అలాంటివి అయితే ఒక నేరస్తుడికి చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. బట్ మరి ఎందుకని, ఏం చేయబోతున్నారు, అతను బయటికి పంపించిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ మళ్ళీ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇంత ఇలా పెద్ద స్కామ్ చేశాడు, అది చేశాడు, అతను అన్ని చెప్పిన తర్వాత కూడా తనకి బెయిల్ రావటం అనేది కూడా కొంతమందికి చెప్పాలంటే ఎంత పెద్ద తప్పు అయినా చేయొచ్చు, బయటకు వచ్చేయచ్చా అనేటువంటి ఇది కూడా ఉంది. సో డెఫినెట్గా మరి
దాని మీద ఏం జరుగుతుంది, అతను అసలు ఏం చేయబోతున్నాడు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు, ఏం ఉద్యోగం చేయబోతున్నాడు, మరి ఇప్పటి వరకు దాచుకున్నటువంటి డబ్బంతా కూడా పోలీసులు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి, చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మరి తన బ్రతుకు తెరువు ఏంటి, ఎలా తన ముందుకు వెళ్ళబోతున్నాడు, తన జీవనం ఎలా సాగించబోతున్నాడు అనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి.